హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, ప్రతి వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ముందుగా హెడ్లైన్స్. చిరంజీవి హానర్డ్ విత్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. చూడండి, ఇది హెడ్లైన్ కాబట్టి యాక్టివ్ వైజ్లో ఉంది, ఇది ప్యాసివ్ వైజ్లో ఉండాలి. చిరంజీవి వాస్ హానర్డ్ అని ఉండాలి, అంటే చిరంజీవి సత్కరించబడ్డారు లేదా చిరంజీవిని సత్కరించారు అని ఉంటుంది ప్యాసివ్ వైజ్లో ఉంటే. అలా కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా చదివితే చిరంజీవి హానర్డ్ అంటే చిరంజీవి సత్కరించారు, అది యాక్టివ్ వైజ్లో ఉంటే. కానీ ఇక్కడ చిరంజీవిని సత్కరించారు లేదా చిరంజీవి సత్కరించబడ్డారు అని అర్థం వస్తుంది. హానర్ అంటే సత్కరించడం. విత్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటే గిన్నిస్ ప్రపంచ రికార్డుతో చిరంజీవి సత్కరించబడ్డారు లేదా గిన్నిస్ ప్రపంచ రికార్డుతో చిరంజీవిని సత్కరించారు. ఇక్కడ ఎవరు సత్కరించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివ్ వైజ్లో ఉండాలి. చిరంజీవి వాస్ హానర్డ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అలాగే ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రజెంట్స్ ఎ సర్టిఫికేట్ టు ది యాక్టర్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ ద మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. చూడండి, ఏ రిప్రజెంటేటివ్ అంటే ఒక ప్రతినిధి. ఇక్కడ ఆర్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది. అదే అచ్చు శబ్దం ఉంటే యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది, ఇది గమనించాలి. ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అంటే గిన్నిస్ ప్రపంచ రికార్డు యొక్క ప్రతినిధి. ప్రెజెంట్స్ అంటే సమర్పించారు, ఇది హెడ్లైన్ కాబట్టి ప్రెజెంట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఏ రిప్రజెంటేటివ్ అనేది ఏకవచనం కాబట్టి ఇక్కడ V5 రావడం జరిగింది. ఇదే వివరాల్లో ఉంటే ప్రెజెంటెడ్ అని ఉంటుంది, అంటే అందచేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యొక్క ప్రతినిధి అందచేశారు ఏ సర్టిఫికేట్, ఒక సర్టిఫికేట్ని. టు ది యాక్టర్ నటుడికి. టు ది యాక్టర్ అంటే ఆ నటుడికి. ఇక్కడ ది అనేది డెఫినెట్ ఆర్టికల్, ఆ అనే అర్థం వస్తుంది. డిస్క్రైబింగ్ అంటే వర్ణిస్తూ, హిమ్ అతనిని, యాజ్ వలే. ఇక్కడ వలే అని వచ్చింది కాబట్టి దీన్ని ప్రిపోజిషన్ అని అంటారు. అదే యాజ్ అనేది కారణంగా అని చెప్పుకున్నప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. ఇక్కడ యాజ్ అంటే వలే. ద మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చిత్ర పరిశ్రమలో అత్యంత అత్యుత్తమమైన నటుడిగా అతనిని వర్ణిస్తూ అతనికి సర్టిఫికేట్ అందచేశారు. ఎవరు? గిన్నిస్ ప్రపంచ రికార్డ్స్ యొక్క ప్రతినిధి. మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్ అంటే అత్యంత అత్యుత్తమమైన నటుడు. ప్రొలిఫిక్ అంటే అత్యుత్తమ. ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ చిత్ర పరిశ్రమలో. సెవరల్ లీడర్స్ కంగ్రాచులేట్ ది యాక్టర్. పలువురు నేతలు అతడిని అభినందించారు. సెవరల్ లీడర్స్ అంటే పలు నేతలు లేదా పలు నాయకులు. కంగ్రాచులేట్, ఇక్కడ లీడర్స్ అనేది బహువచనం కాబట్టి ఇక్కడ V1 కంగ్రాచులేట్ రావడం జరిగింది. అదే కేవలం ఒక నేతనే అభినందిస్తే కంగ్రాచులేట్స్ అని అంటారు. ఇలాంటివి గమనించాలి. సెవరల్ లీడర్స్ కంగ్రాచులేట్ ది యాక్టర్, ఆ నటుడిని పలువురు నేతలు అభినందించారు. చూడండి, వివరాల్లోకి వెళ్తే ఫిల్మ్ స్టార్ చిరంజీవి కొనిదల వాజ్ హానర్డ్ విత్ an award of the most prolific star in the Indian film industry by the Guinness World Records at an event in Hyderabad on Sunday. Film star అంటే చిత్ర నటుడు చిరంజీవి కొనిదల. చిరంజీవి కొనిదల వాజ్ హానర్డ్ సత్కరించబడ్డారు లేదా చిరంజీవిని సత్కరించారు. చూడండి, ఇది ప్యాసివ్ వైజ్లో ఉంది. ఇంతకుముందు హెడ్లైన్లో వాజ్ అనేది లేదు, అది హెడ్లైన్ కాబట్టి. ఇక్కడ వివరాల్లో వాజ్ హానర్డ్ అంటే అతన్ని సత్కరించారు లేదా అతను సత్కరించబడ్డారు. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ప్యాసివ్ వైజ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్. ఫిల్మ్ స్టార్ చిరంజీవి కొనిదల అనేటటువంటి వ్యక్తి ఆబ్జెక్ట్, వాజ్ ఆర్ వర్ ఉండాలి. ఇక్కడ
చిరంజీవి కొనిదల అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి వజ్ రావడం జరిగింది. అలాగే హానర్డ్ V3. మీకు ఈ స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి. విత్ అన్ అవార్డ్, ఒక అవార్డుతో సత్కరించబడ్డారు. ఆఫ్ ది మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్, అత్యంత అత్యుత్తమమైన నటుడిగా అతను సత్కరించబడ్డారు. ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమ. బై ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చేత. ఎట్ అన్ ఈవెంట్ అంటే ఒక కార్యక్రమంలో, ఎట్ అంటే లో లేదా వద్ద, అన్ ఈవెంట్ అంటే ఒక కార్యక్రమం వద్ద. ఇక్కడ ఈ అనేది అచ్చు శబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది. ఇన్ హైదరాబాద్, హైదరాబాద్లో. ఆన్ సండే, ఆదివారం నాడు. చిత్రనటుడు చిరంజీవి కొనిదలను ఆదివారం హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత అత్యుత్తమైన నటుడు అవార్డుతో సత్కరించారు. అలాగే ద సర్టిఫికేట్ విచ్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ బై ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ రెడ్ ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ in Indian film industry, actor and dancer is Konidala Chiranjeevi, aka Megastar, achieved on 20th September 2024. చూడండి, ద సర్టిఫికేట్ పక్కన కామా ఉంది, చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఇవి తెలియదు. న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇలాంటివి తెలుసుకుంటేనే మీరు న్యూస్ పేపర్ బాగా చదవగలరు. ద సర్టిఫికేట్ తర్వాత కామా ఉంది. ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. విచ్ వాస్ హ్యాండెడ్ ఓవర్ బై ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఇక్కడ రికార్డ్స్ పక్కన ఉన్నటువంటి కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్కి సంబంధించింది, అంటే ద సర్టిఫికేట్కి సంబంధించింది. సర్టిఫికేట్ విచ్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ బై ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఏదైతే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చేత సమర్పించబడిందో అదే ఆ సర్టిఫికేట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ చదివేటప్పుడు ఎలా చదవాలి? ద సర్టిఫికేట్ రెడ్ అంటే చదివారు. ఎలా చదివారు? ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, యాక్టర్ అండ్ డాన్సర్ ఈజ్ కొనిదల చిరంజీవి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత అత్యుత్తమమైన నటుడు మరియు నృత్యకారుడు కొనిదల చిరంజీవి మెగాస్టార్గా సెప్టెంబర్ 20, 2024 సాధించారు. చూడండి, ఏకేఏ అంటే అలియాస్ నోన్ యాస్ అంటే ఈ కొనిదల చిరంజీవి ఎలా పిలువబడతారు? మెగాస్టార్గా పిలువబడే కొనిదల చిరంజీవి అచీవ్డ్ సాధించారు ఆన్ 20th September 2024 సెప్టెంబర్ 20, 2024 సాధించారు. ఎవరు? మెగాస్టార్గా పిలువబడే కొనిదల చిరంజీవి, యాక్టర్ నటుడు అండ్ మరియు డాన్సర్ నృత్యకారుడు, ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అత్యంత అత్యుత్తమమైనటువంటి నటుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో. ఇలా చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తుండని, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెస్పాండింగ్ టు ది హానర్, మిస్టర్ చిరంజీవి సెడ్ దట్ హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ ఎ రికగ్నిషన్ ఫ్రమ్ ది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. రెస్పాండింగ్ అంటే ప్రతిస్పందిస్తూ, టు ది హానర్ ఆ గౌరవానికి. చూడండి, ఆనర్ అని చదవాలి, ఇది హానర్ అని చదవకూడదు, ఆనర్. ఈ సందర్భంగా అతను స్పందిస్తూ మిస్టర్ చిరంజీవి సెడ్ అన్నారు, దట్ అని, హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అతను ఎప్పుడు ఆశించలేదు. ఇక్కడ చూడండి, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హ్యాడ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంటే హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఎక్స్పెక్టెడ్ అనేది V3. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఒక 2 యాక్షన్లు జరిగినప్పుడు, గతంలో 2 యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోని, అలాగే తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోని చెప్పాలి. చూడండి, మిస్టర్ చిరంజీవి సెడ్ అతను అన్నారు. అతను అనడం కంటే
ఇంతకు ముందే అతను ఎప్పుడూ ఆశించలేదు, ఎవరు చిరంజీవి ఎప్పుడూ ఆశించలేదు అనేది ముందు జరిగింది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. సచ్ అలాంటి రికగ్నిషన్ గుర్తింపు ఫ్రమ్ ది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ఇలాంటి గుర్తింపుని లేదా అలాంటి గుర్తింపు వస్తుందని ఎన్నడూ ఊహించలేదని ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ అన్నారు. అలాగే హీ సెడ్ దట్ డాన్స్ హ్యాడ్ బికమ్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ హిస్ ఫిలిం కెరీర్ అండ్ ఆల్సో హిస్ లైఫ్, ద వే పీపుల్ వర్ హుక్డ్ ఆన్ టు ఇట్. హీ సెడ్ అతను అన్నారు, దట్ అని డాన్స్ హ్యాడ్ బికమ్ అన్ ఇంటగ్రల్ పార్ట్. చూడండి ఇక్కడ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది, ఇక్కడ కూడా 2 యాక్షన్లు జరిగాయి. అతను అన్నారు నృత్యం అనేది అంతర్భాగమైందని అన్నారు. అండ్ ఇంటగ్రల్ పార్ట్ అంటే ఒక అంతర్భాగం. ఇక్కడ ఐ అనేది అచ్చు శబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినిట్ ఆర్టికల్ రావడం జరిగింది. నృత్యం అంతర్భాగం కావడం అతను చెప్పడం కంటే ముందే జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. తర్వాత అతను అన్నారు కాబట్టి హీ సెడ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అతను నృత్యం అంతర్భాగం అయిపోయిందని అతను అన్నారు. ఆఫ్ హిస్ ఫిలిం కెరీర్, అతని చలనచిత్ర జీవితంలో, అండ్ మరియు ఆల్సో కూడా హిజ్ లైఫ్, అతని జీవితంలో కూడా అంతర్భాగం అయిపోయిందని. ద వే పీపుల్ వర్ హుక్డ్ ఆన్ టు ఇట్, దానితో ప్రజలను కట్టేశారు. ద వే పీపుల్ వర్ హుక్డ్ అంటే ప్రజలను కట్టేశారు అతని నృత్యంతో, ఆన్ టు ఇట్ ఆ డ్యాన్స్తో. హుక్డ్ అంటే కట్టివేయడం. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ షేర్డ్ ద డయాస్ విత్ హిమ్. బాలీవుడ్ స్టార్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ షేర్డ్ ద డయాస్ విత్ హిమ్ అంటే అతనితో వేదికను పంచుకున్నారు. షేర్డ్ అంటే పంచుకున్నారు, ద డయాస్ అంటే వేదిక, విత్ హిమ్ అతనితో. హీ సెడ్ దట్ ఇట్ వాజ్ అన్ ఆనర్ టు షేర్ ద స్టేజ్ విత్ చిరంజీవి అండ్ కాల్డ్ హిమ్సెల్ఫ్ ఎ బిగ్ అడ్మైరర్ ఆఫ్ చిరంజీవి అండ్ రెస్పెక్ట్స్ హిమ్ యాజ్ హిస్ ఎల్డర్ బ్రదర్. చూడండి, హీ సెడ్ అన్నారు, ఎవరన్నారు? అమీర్ ఖాన్ అన్నారు, దట్ అని. ఇట్ వాజ్ అన్ ఆనర్, అది ఒక గుర్తింపు. యాన్ అంటే ఒక, ఆనర్ గుర్తింపు. టు షేర్ ద స్టేజ్ అంటే వేదికను పంచుకోవడం. టు షేర్ అంటే పంచుకోవడం. ది స్టేజ్ వేదికను పంచుకోవడం అది ఒక గొప్పతనం. విత్ చిరంజీవి, చిరంజీవితో వేదికని పంచుకోవడం తాను గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అండ్ మరియు కాల్డ్ హిమ్సెల్ఫ్ ఎ బిగ్ అడ్మైరర్ ఆఫ్ చిరంజీవి అంటే తనను తాను చిరంజీవికి పెద్ద అభిమానిగా గౌరవిస్తానని అన్నారు. ఎ బిగ్ అడ్మైరర్ అంటే ఒక పెద్ద అభిమానిగా. అండ్ మరియు రెస్పెక్ట్స్ హిమ్ అతన్ని గౌరవిస్తాను. యాజ్ హిస్ ఎల్డర్ బ్రదర్ నా యొక్క పెద్ద అన్నయ్యగా అతన్ని గౌరవిస్తానని అమీర్ ఖాన్ అన్నారు. యాజ్ అంటే వలే, హిజ్ అంటే అమీర్ ఖాన్, ఇక్కడ ఎల్డర్ బ్రదర్ అమీర్ ఖాన్ యొక్క పెద్ద అన్నయ్యలాగా అతనిని గౌరవిస్తానని అమీర్ ఖాన్ అన్నారు. హీ సెడ్ దట్ చిరంజీవి పుట్స్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు హిస్ డ్యాన్స్ షోస్. హీ సెడ్ అతను అన్నారు, దట్ అని చిరంజీవి పుట్స్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు హిస్ డ్యాన్స్ షోస్. చిరంజీవి తన డ్యాన్స్ షోలలో తన హృదయాన్ని మరియు ఆత్మను ఉంచుతారని అన్నారు. అంటే అతను మొత్తం సర్వం అందులో అంతర్లీనమయ్యి ఆ నృత్యాన్ని ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో అతను అన్నారు. ఎవరు? అమీర్ ఖాన్ అన్నారు చిరంజీవి గురించి. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.